మరి ఈ టెంపుల్కి సంబంధించిన డే వ్యూ అయితే మరి ఏ విధంగా ఉందో నేను మీకైతే చూపించాను. అలాగే మరి దీంతో పాటుగా నైట్ వ్యూ కూడా మరి మీకు ఎలా ఉంటుందో నేను ఆ నైట్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. చూసి మరి ఈ యొక్క వీడియోని ఆనందించండి. డే వ్యూ, నైట్ వ్యూ రెండు కూడా మీకు చూపిస్తాను. అలాగే దాంతోపాటుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక స్ట్రీట్ ఫుడ్స్, ఏ విధమైన స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయి, ఆ స్ట్రీట్ ఫుడ్స్ రకరకాలుగా. ఇప్పుడు మనమైతే బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్లో చూసుకుంటే చాలా మట్టుకి ఎంతోమంది స్నానాలు చేస్తున్నారు. సముద్రానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, తిరిగి మరీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. మ్యూజియంలో నా కెమెరాస్ వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదండి. మరి వేలాంకిణిలో స్ట్రీట్ ఫుడ్ ఎందుకు కొబ్బరి పిట్టి అయితే తీసుకున్నాము. టేస్ట్ చెప్తాను. పంచదార కొబ్బరి చాలా బాగా టేస్ట్గా రుచిగా ఉంది. ఈ కొబ్బరి స్వీట్లో అయితే మరి మనకి అనిపిస్తుంది. రుచి అయితే చాలా బాగుంది. మరి ఇక్కడ వేలంగానే వచ్చినప్పుడు ఎవరైనా స్ట్రీట్ ఫుడ్ నేనైతే మీకు ప్రిఫర్ చేస్తున్నాను, తినచ్చు. ఈ టెంపుల్కి సంబంధించిన డే వ్యూ అయితే మరి ఏ విధంగా ఉందో నేను మీకైతే చూపించాను. అలాగే మరి దీంతో పాటుగా నైట్ వ్యూ కూడా మరి మీకు ఎలా ఉంటుందో నేను ఆ నైట్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. చూసి మరి ఈ యొక్క వీడియోని ఆనందించండి. డే వ్యూ, నైట్ వ్యూ రెండు కూడా మీకు చూపిస్తాను. అలాగే దాంతోపాటుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక స్ట్రీట్ ఫుడ్స్, ఏ విధమైన స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయి, ఆ స్ట్రీట్ ఫుడ్స్ రకరకాలుగా ఉన్న ఐటమ్. మరి బీచ్కి వెళ్ళినట్లయితే మరి బీచ్ వ్యూ కూడా మరి నేను మీకు చూపిస్తాను. ఆ బీచ్ వ్యూతో పాటు ఈ స్ట్రీట్ ఫుడ్స్, అలాగే లోకల్ మార్కెట్ ఇక్కడ అన్నీ కూడా తక్కువ ధరలో మరి 10 రూపాయలు, 20 రూపాయలు ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ మరి మనకైతే లభించడం చూసుకోవచ్చు. అవి కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. ప్రజెంట్ మనం ఇక్కడైతే ఈ యొక్క జీసస్ టెంపుల్కి వెనక పక్కన ఉన్నటువంటి మేరీ మరియా టెంపుల్కి మరి వెళ్ళిపోదాము. మేరీ మరియా బ్లెస్సింగ్స్తో పాటు మేరీ మరియా బ్లెస్సెస్ కూడా తీసుకొని తర్వాత మీకు నేను మిగిలిన టెంపుల్స్ కూడా నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు మరి నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీకు గంట సింబల్ అయితే మరి అప్పుడు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి ఇటువంటి వీడియోలు, మరికొన్ని నేను మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే మీరు గంట సింబల్ నొక్కినట్లయితే నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎప్పుడూ చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి. ఓకేనా? మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అండి మరి మేరీ మరియా యొక్క ప్రధాన ఆలయం. ఈ ప్రధాన ఆలయానికి ఆనుకునే మరి వెనకాతల వైపు మరి జీసస్ మందిరం కూడా ఉంటుంది. మరి ప్రజెంట్ మనమైతే మరి ఆ జీసస్ మందిరంలోకి వెళ్ళి జీసస్ని దర్శించి జీసస్ యొక్క బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత మేరీ మరియా మందిరానికి అయితే వెళ్దాము. ఈ జీసస్ మందిరంలో మరి ఆ లోపల యొక్క వ్యూ మరి ఏ విధంగా ఉంటుందో మరి నేను మీకు చూపిస్తాను. ఓకేనా? మరి ఆ లోపలికైతే మరి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ జీసస్ మందిరంలో మరి తెలుగు ప్రార్థనలతో పాటు ఉదయం కాల ప్రార్థనలో తెలుగు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. అలాగే హిందీ ప్రార్థనలు,
మరి ఇంగ్లీష్ తమిళ ప్రార్థనలు ఎవరికి వారే మరి ఎవరికి తగ్గట్టుగా ప్రార్థనలు వారు చేసుకోవడం అయితే జరుగుతుంది. చూస్తున్నారా మరి ఎంత అద్భుతంగా అయితే మరి ఈ యొక్క ఆ టెంపుల్ లోపల అందంగా ఏ విధంగా ఉందో మరి. అంటే ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ వల్ల మరి అందరూ కూడా తమ యొక్క ప్రార్థనలు వారు చేసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే నేను కొంచెం స్లోగా మాట్లాడడం జరుగుతుంది. ఈ ఇక్కడ ప్రథమంగా అయితే ఇక్కడ మేరీ మరియా విగ్రహం అయితే ఉంది. దాంతోపాటుగా జీసస్ క్రైస్ట్ ఒక సిలువ వేసినట్టుగా మరి ఇక్కడ మనం ఉండడం చూడవచ్చు. జీసస్ క్రైస్ట్ని సిలువ వేసి ఉంచి మరి ఆ రెండు పక్కల కూడా మరి మేరీ ఇద్దరు కూడా మరి ఉండడాన్ని మనం గమనించుకోవచ్చు. టెంపుల్ లోపల వ్యూ చూసుకుంటే మాత్రం ఇది చూసారా ఎంత అద్భుతంగా, ఎంత అందంగా, మరి చాలా కన్నుల విందుగా మరి మనకి కనిపిస్తుంది. చూసుకోవచ్చు టెంపుల్ని అంత అందంగా తీర్చిదిద్దారు. చాలామంది మరి యాత్రికులు మరి ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, మరి అమెరికన్స్ కూడా మరి ఈ యొక్క టెంపుల్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇది మరి ఇక్కడ అందరికీ కూడా మరి ఎవరికి వారికి సంబంధించిన ప్రార్థనలు వాళ్ళ కాలానుగుణంగా వాళ్ళకి ప్రార్థనలు చేయడం అయితే జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే అక్కడ మనకి దూరంగా కనిపిస్తున్న ధ్యాన మందిరం, ఈ యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయానికి మరి రైట్ సైడ్న ఒక ధ్యాన మందిరము, దాని తర్వాత ఇది ప్రధాన ఆలయం. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ కూడా ఒక ధ్యాన మందిరం ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది మేరీ మరియా టెంపుల్ అండి.
మ్యూజియంకి అయితే రావడం జరిగింది. కెమెరాస్, సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి మనకి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. తిరిగి మరీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. మ్యూజియంలో నా కెమెరాస్, వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదండి. మరి ఇక్కడ ప్రజలు డొనేట్ చేసినటువంటి డొనేషన్స్ అవన్నీ కూడా మరి ఈ యొక్క మ్యూజియంలో అయితే ఉంచడం జరుగుతుంది. ఈ మ్యూజియంలో పెట్టడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇది బీచ్కి వెళ్ళే మెయిన్ రోడ్. ఇది బీచ్కి వెళ్ళే రోడ్లోనే మరి బీచ్ రోడ్లో ఇరువైపులా కూడా ఈ లోకల్ మార్కెట్ అయితే మరి మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ అన్ని వస్తువులతో పాటు తీసుకోవచ్చు మీరు. ఇక్కడ క్యాండిల్స్ అమ్ముతున్నారు, రకరకాల పెద్ద ఉన్నాయి క్యాండిల్స్. తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. ఏదైనా సరే అతి తక్కువ ధరలో చౌకగా మరి 10 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు అని చెప్పేసి బోర్డులు మీకు చూసుకోవచ్చు. క్యాండిల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, తర్వాత స్నాక్స్ ఐటమ్స్. ఇదంతా కూడా మరి బీచ్ రోడ్లోనే ఈ లోకల్ మార్కెట్ని అయితే మరి పెట్టడం అయితే చూసుకోవచ్చు. ఒక షాపు కాదు, కళ్ళజోళ్ళ షాపులు తీసుకోవచ్చు. ఇక్కడ కళ్ళజోళ్ళు, చైన్స్, బ్యాంగిల్స్, రింగ్స్, చైన్, గొలుసులు, మేరీ మాత విగ్రహాలు. యూట్యూబ్ ఛానల్ భగవాన్ ట్రావెల్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చెప్పులు షాప్, ఎంత ఎంత చెప్పులు? 380. బొమ్మలు తీసుకోవచ్చు. ఇక్కడ బొమ్మలు జరుగుతున్నాయి, ఫ్యాన్సీ బొమ్మలు అన్నీ కూడా. వాచ్లు, కళ్ళజోళ్ళు. ఎంతనా కళ్ళజోడు? ఎంత వాచెస్? ఎంత కళ్ళజోళ్ళు, వాచెస్. ఫ్యాన్సీ బొమ్మలు ఏదైనా 10 రూపాయలు, 10, 20, 30 సవకగానే మరి అమ్ముతున్నారు. మరి ఈ షాపులన్నీ కూడా మరి బీచ్లోనే ఉన్నాయండి. మనం ఎన్ని ఐటమ్స్ మరి కొనుక్కోవచ్చు, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఆయుర్వేద షాప్, ఆర్గానిక్ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మసాలా ఐటమ్స్.
ఇప్పుడు మనమైతే బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్లో చూసుకుంటే చాలా మట్టుకి ఎంతోమంది స్నానాలు చేస్తున్నారు. సముద్రాన్ని చూస్తుంటే, ఆ బీచ్ అలను చూస్తుంటే నాకు కూడా వెళ్ళి స్నానం చేయాలని అనిపిస్తుంది. చూసుకోవచ్చు మీరు, కిరటాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తాయి. చాలామంది స్నానాలు ఆచరిస్తున్నారు. చూసుకోవచ్చు బీచ్లోని కిరటాలు ఎంత పెద్దగా వస్తున్నాయి. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ బీచ్లో చూడండి స్నానాలు చేస్తున్నారు. అలలు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. అలలు అయితే రావడం జరుగుతుంది. గేమ్స్ కూడా మరి ఇక్కడ ఉన్నాయి. బీచ్ మామూలుగా లేదు, సూపర్ బీచ్, వండర్ఫుల్గా ఉంది. జనం అయితే మామూలుగా లేదు. చూసుకోవచ్చు ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా బీచ్లో సరదాగా స్నానాలు చేస్తున్నారు. సన్సెట్ అదే టైం దగ్గరలో ఉంది కాబట్టి నేను మీకు సన్సెట్ని కూడా మరి నేను టైం ల్యాప్స్ కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది. చూసి ఆనందించాను. ఒంటి కూడా ఉంది బీచ్లో. మరి ఒంటి మీద ఇలాగా దిగుతున్నారు. ఒంటి మీద చూసుకుంటూ ఒంటి
పిల్లలు ఆడుకోవడానికి రంగులు రాట్నాలు, కార్లు, బైకులు, స్కూటర్లు కూడా. సీ ఫుడ్స్, టాటూ షాప్స్. எப்படி வாங்கி போகிறது வாங்கி போகிறாங்க. మరొక విషయం ఏమిటంటే, మరి ఈ సముద్రం పక్కనే ఈ యొక్క టెంపుల్ ఉండడం విశేషం. ఫిషింగ్ హార్బర్ ఇది, ఫిషింగ్ బోట్స్. మరి ఫిషింగ్ బోట్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిషింగ్ చేయడానికి రెడీగా పెట్టుకుని ఉన్నారు. ఈ పక్కనే చిన్న బ్రిడ్జి ఉంది. మరి ఆ బ్రిడ్జ్ మీద నుంచి మరి నేను ఇది ఈ యొక్క వ్యూ అయితే మరి చాలా బాగుంది. సీ వ్యూ చూసుకోవచ్చు మీరు. బ్రిడ్జ్ మీద నుంచి ఈ యొక్క లొకేషన్ వ్యూ అంత అందంగా ఉంది. సీ వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫిషింగ్ బోట్స్ ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే మరి టైం ల్యాబ్స్లో అయితే నేను సన్సెట్ అవుతుంది కాబట్టి ఆ సన్సెట్ని మీకు టైం ల్యాబ్స్లో నేను పెట్టి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకి చర్చ్ ఏదైతే ఉందో మరి చర్చ్ కూడా మరి మనకి కనిపిస్తుంది.
వేలాంకినిలో స్ట్రీట్ ఫుడ్ అండి ఇది. వేలాంగిని స్ట్రీట్ ఫుడ్లో భాగంగా మరి ఇక్కడ కొబ్బరి పిట్టుతో చేసిన వండలు, ఇవి రోల్స్, కొబ్బరి రోల్స్ అమ్ముతున్నారు. మరి చేప బలంగానే మరి అలాగా నూనెలో వేపేసి కాల్చి ఇస్తున్నారు. కొబ్బరి పిట్టు ఏమో 20 రూపాయలు, 10 రూపాయలు. చేపలేమో రంగురంగుగా చేపలు చూడండి, రంగురంగుల చేపలంగానే వేపి ఇస్తున్నారు. ఒక చేప వచ్చి నేను వైజాగ్లో చూశాను, మళ్ళీ తర్వాత ఇక్కడ వేలంగిణిలో అయితే చూస్తున్నాను. కొబ్బరి పిట్టి అయితే తీసుకున్నాము, టేస్ట్ చెప్తాను. పంచదార కొబ్బరి చాలా బాగా టేస్ట్గా రుచిగా ఉంది. ఈ కొబ్బరి స్వీట్లో అయితే మరి మనకి అనిపిస్తుంది, రుచి అయితే చాలా బాగుంది. మరి ఇక్కడ వేలంగానే వచ్చినప్పుడు ఎవరైనా స్ట్రీట్ ఫుడ్ నేనైతే మీకు ప్రిపేర్ చేస్తున్నాను, తినచ్చు.